వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నీటిపారుదల రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి విమర్శ. 500 కోట్లు కేటాయిస్తే శ్రీశైలం సొరంగం పనులు పూర్తవుతాయని అయినా స్పందన లేదని వెల్లడి. కర్ణాటకలో కొనసాగుతున్న రసవత్తర రాజకీయం. బీజేపీ తరఫున తెలుగు స్టార్ కమెడియన్ హాస్య చక్రవర్తి బ్రహ్మానందం ప్రచారం. హైదరాబాద్ షాద్ నగర్ సమీపంలో మసాజ్ సెంటర్పై పోలీసుల దాడి. 3 యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్టు చేసిన మాదాపూర్ పోలీసులు. నిందితుల వద్ద నుండి బంగారు గొలుసు, 2 మొబైల్ ఫోన్లు, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే నీటిపారుదల రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. శ్రీశైలం సొరంగం పనులకు 500 కోట్లు కేటాయిస్తే పనులు పూర్తవుతాయని, అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి కృషి చేశామని తెలిపారు. మరో 7-8 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతుందన్నారు. గొప్పతనం అని చెప్పి నేను భావిస్తున్నాను. అందుకు మీరు ఆ విషయాన్ని నేను ఇదే సందర్భంగా నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా, జిల్లా పెద్ద నాయకులకు, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుల నుంచి కింది వరకు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా కలిసికట్టుగా పరిస్థితులు విపరీత పరిస్థితులు ఎదురైనప్పుడు అన్ని వర్గాలు మన ఎట్లా నిలబడ్డాయో మీరందరూ గమనించవలసిందిగా, వాటిని అర్థం చేసుకోవాల్సిందిగా, కానీ దానికి గ్రూపులుగా, చీలికలుగా, పేలికలుగా, నీ నా అనే భేదం లేకుండా వివరించవలసిందిగా నేను ఈ వేదిక నుండి ఈరోజు నా మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ అది వేరువేరుగా భిన్నాభిప్రాయాలు ఉంటే అవి పార్టీలో చర్చించుకోవటం వరకు పరిమితం కావాలి. కానీ జిల్లాలో ఉన్నటువంటి మొత్తాన్ని ఏకతాటి మీదకి తీసుకురావటానికి కానీ, ఏకతాటి మీదకి వచ్చేటువంటి వారందరినీ గౌరవించడానికి కానీ ఏ మాత్రం ఎనుదీయకూడదు. ఆ తర్వాత దాంట్లో వేరే భావం ఉండకూడదని చెప్పి నేను భావిస్తున్నా. ఈ వర్డ్స్, ఈ విషయాలని మీరు చాలా ప్రస్ఫుటంగా ఈ జిల్లా ప్రజలకు తెలియజేయండి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన నేను నా వంతు కార్యక్రమాన్ని అవసరమైన సందర్భం మొత్తంలో పిసిసి నుంచి ఇక్కడి వరకు సమన్వయంగా ఉంచటానికి కానీ, అందరినీ ఒక సమభావంతో, సామాజిక న్యాయంతో, సామాజిక గౌరవంతో ముందుకు తీసుకుపోయేదంటే వాళ్ళందరినీ పదే మీ ప్రజల తరఫున రిక్వెస్ట్ చేసి నా వంతు కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఉన్నంతసేపు కొనసాగిస్తా. అందుకు మీరందరూ అన్యదా భావించకుండా సహకరించమని చెప్పి మీ అందరికీ చెప్తాను. ఇక మిత్రులారా, ఆ సందర్భాన్ని పురస్కరించుకునే రేపు 8వ తారీఖు నాడు ఇందిరాగాంధీ మనుమరాలు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీకి నిరంతరం కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలనేటువంటి ఒక అకుంఠిత దీక్షతో అనేక కష్ట నష్టాలకు వచ్చి తల్లిదండ్రులకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ పార్టీని ముందుకు తీసుకుపోవటానికి ఆమె చేస్తున్నటువంటి కృషికి సంకేతంగా, ఆ తర్వాత నేడు ఆమె ఈ పార్టీ కార్యదర్శి హోదాలో
కర్ణాటకలో ప్రస్తుతం రసవత్తర రాజకీయం సాగుతుంది. మే 10న కర్ణాటక ఎలక్షన్స్ పోలింగ్ ఉండటంతో పోలింగ్కి ఇంకా కొన్ని రోజులే ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారం జోరుని పెంచాయి. ముఖ్యంగా అక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఇక పార్టీలు ప్రజల్లోకి మరింతగా వెళ్లడానికి సినిమా వాళ్ల గ్లామర్ ని కూడా వాడుకుంటున్నారు. ఇప్పటికే పలువురు కన్నడ నటులు కర్ణాటక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ మరింత మంది సినిమా వాళ్లని తీసుకురావడానికి పోటీ పడుతున్నాయి. తాజాగా మన తెలుగు స్టార్ కమెడియన్ హాస్య చక్రవర్తి బ్రహ్మానందం కర్ణాటక ఎలక్షన్స్ లో ప్రచారం చేశారు. బ్రహ్మానందం కర్ణాటకలో బీజేపీ పార్టీ తరపున ప్రచారం చేశారు. కర్ణాటక ప్రస్తుత వైద్య శాఖ మంత్రి డాక్టర్ కె సుధాకర్ చిక్బళ్ళాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఆ ఏరియాలో ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు వారి ఓటింగ్ శాతం కూడా ఎక్కువగా ఉంది. దీంతో బ్రహ్మానందం ని తీసుకుని వచ్చి సుధాకర్ ప్రచారం చేయించారు. సుధాకర్ సార్ని గెలిపించాలి, సుధాకర్ సార్ని గెలిపించి తీరాలి. నేను హైదరాబాద్ నుంచి సుధాకర్ సార్ గారి మంచితనాన్ని తెలుసుకుని పోయిన సంవత్సరం పోయకుండా సుధాకర్ సార్ తిరిగి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. ఆయన ఎంత మంచివాడో మనందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంతటి మంచి వ్యక్తి, మంచి మినిస్టర్, మంచి మంత్రి మనకి. ఆయన మన ప్రాంతం నుంచి రావడం మన అదృష్టం. చిన్నతనంలోనే ఎన్నో మంచి పనులు చేసిన సుధాకర్ గారికి మీరందరూ కలిసి ఓటేసి ఆయన దిగ్విజయంగా గెలిపించి ఏం చేస్తారు? గెలిపించి సుధాకర్ సార్ని గెలిపించి మళ్ళీ ఆయన్ని మంత్రి చేయవలసిందిగా మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జేమ్స్ అడొద్దు, శాల్తీ లేచిపోతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ಸಮಸ್ತ ಜನತೆಗೆ ನನ್ನ ಕೋಟಿ ಕೋಟಿ ನಮಸ್ಕಾರ. ಯಾವತ್ತೂ ಮುಂದೆ హైదరాబాద్ షాద్ నగర్ సమీపంలో మసాజ్ సెంటర్ పై పోలీసులు దాడి నిర్వహించి 3 యువతులను అరెస్ట్ చేశారు. షాద్ నగర్ పట్టణంలోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ ప్రొఫెషనల్ మసాజ్ సెంటర్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న ఏసీపీ కుశల్కర్ సిబ్బందితో వెళ్లి దాడి నిర్వహించారు. అక్కడున్న 3 యువతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. మసాజ్ సెంటర్ లో పురుషులకు యువతులు మసాజ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఏసీపీ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. మసాజ్ సెంటర్ కు తన కారు డ్రైవర్ ను కస్టమర్ గా పంపించారు. అతను లోనికి వెళ్లి తనకు మసాజ్ చేయాలని యువతులను కోరాడు. అందుకు 1500 చెల్లించాలని చెప్పడంతో అతను డబ్బులు ఇచ్చాడు. మసాజ్ చేసేందుకు ఓ యువతి సిద్ధమైంది. అంతలోనే డ్రైవర్ ఓకే అని ఏసీపీకి ఫోన్ ద్వారా మెసేజ్ పంపించడంతో మసాజ్ సెంటర్ పై దాడి చేశారు. మసాజ్ సెంటర్ లోని ఉన్న యువతులను అదుపులోకి తీసుకుని విచారించారు. సెంటర్ లో ఉన్న అన్ని గదులను పరిశీలించారు. ఆయిల్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కాగా నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు ఏసీపీ వెల్లడించారు. వారి మొబైల్ నంబర్లను సేకరించామని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. గత నెల 27న గచ్చిబౌలిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ 2 నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి ఓ బంగారు గొలుసు, 2 మొబైల్ ఫోన్లు, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని 27న ఓ మహిళ మెడలో నుంచి నిందితులు చైన్ స్నాచింగ్ చేశారని తెలిపారు. గచ్చిబౌలి సినర్జీ పార్కు వద్ద రాత్రి సమయంలో ఘటన జరిగిందన్నారు. ఇందిరానగర్ వద్ద వాహనాల తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారని అన్నారు. ఈఎంఐలకు డబ్బులు కట్టేందుకు నిందితులు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారని తెలిపారు. ఇద్దరిలో ఒకరికి జాబ్ ఉంది, ఇంకొకరు నిరుద్యోగి అని అన్నారు. నేను సైతం కెమెరాల వల్ల చైన్ స్నాచర్లను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. నేను సైతం కెమెరాస్ ఎవరైతే ఆ స్ట్రీట్లో పెట్టుకున్నారో డిఎల్ఎఫ్ స్ట్రీట్లో we should thank them also because they have contributed a lot in the detection of the crime.
అట్లనే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మహిళలకి ఒక విజ్ఞప్తి ఏంటంటే సెంటిమెంట్ కోసమనో లేకపోతే ఫర్ ద పర్పస్ ఆఫ్ బ్యూటీ ఆర్ ఫ్యాషన్ వీ కెనాట్ అవాయిడ్ వేరింగ్ అ చైన్. కానీ వేసుకున్నప్పుడు బయటకి వస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అలర్ట్నెస్ ఉండాలి త్రూ అవుట్ ది టైం. బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడాను సారీ అయితే పళ్ళు చుట్టుకోవడము, చుడిదార్ అయితే దుపట్టా ఉంటుంది. అదర్వైజ్ ఫర్ ఎనీ డ్రెస్ స్కార్ఫ్, యూనివర్సల్గా స్కార్ఫ్ అనేది ఒకటి పెట్టుకొని కవర్ చేసుకున్నట్టయితే వెదర్ దే ఆర్ గోయింగ్ ఆన్ బైక్ ఆర్ నడుచుకుని వెళ్తున్నా బస్సులో అవనివ్వండి, అది స్కార్ఫ్తో కవర్ చేసుకుని ఉంటే కనుక ఇటువంటి అఫెన్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉండదు. బికాస్ దీస్ డేస్ యంగ్స్టర్స్ దుర్వ్యసనాలకి వీటికి లోన్ అయ్యి చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ కోసం కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఎవరైతే రోడ్ మీద వెళ్తున్నటువంటి మహిళలు సాఫ్ట్ టార్గెట్గా వాళ్ళకి ఈజీగా స్నాచ్ చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టు అవుతుంది. మీరు చూస్తే అది చాలా చిన్న చైన్ అది, బట్ స్టిల్ ఇప్పుడు ఐ థింక్ గోల్డ్ రేట్ ఇట్స్ అట్ ఆల్ టైమ్ హై. సో చిన్న చైన్ అయినా కూడాను వాళ్ళకి అది వచ్చిన కొంత ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళకి కవర్ అవుతాయన్న ఉద్దేశంతో ఇటువంటి నేరాలకి వాళ్ళు పాల్పడుతూ ఉంటారు. ఉన్నది అని కాదు కానీ బట్ ది సెంటిమెంట్ అటాచ్డ్ విత్ ఇట్ అండ్ ది ప్రైస్ ఆఫ్ కోర్స్ ఆఫ్ ఆర్నమెంట్ ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్. సో మహిళలందరూ కూడా ఈ విధంగా ఆల్ ద టైమ్ అలర్ట్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. టమోటా రైతులకు మేలు జరగాలంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి అన్నారు. జనంతో టీ జనసేన కార్యక్రమంలో భాగంగా మదనపల్లె టమోటా మార్కెట్ వద్ద రైతులతో కలిసి టీ సేవిస్తూ రైతు సమస్యలు తెలుసుకున్నారు. టమోటా రైతులు మాట్లాడుతూ పెట్టుబడి సైతం గిట్టుబాటు కాక తీవ్ర నష్టాలలో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 30 కేజీల బాక్స్ ధర కేవలం 150 మాత్రమే ఉందని వాపోయారు. అందరికీ నమస్కారం. మదనపల్లి నియోజకవర్గంలో జనంతోటి జనసేన అనే కార్యక్రమాన్ని తీసుకొని గాజు గ్లాసు గుర్తును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకునే ఉద్దేశంతో ఈ జనంతోటి జనసేన కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నాం. ప్రజల్లో నుంచి అనూహ్య స్పందన, ముఖ్యంగా యువత నుంచి, రైతాంగం నుంచి కొత్తగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఈ అవినీతి పాలన, అక్రమ పాలన, దౌర్జన్యపాలన పాలన పట్ల ప్రజలు విసిగి వేసారిపోయారని చెప్పనేసి ప్రజలు స్వచ్ఛందంగా, ముఖ్యంగా రైతాంగం ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచడం చూస్తూ ఉంటే రాబోయే కాలంలో జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం తథ్యము ఖాయమని చెప్పి తెలియజేసుకుంటూ 2 సంవత్సరాల కింద పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ముఖ్యంగా ఆయన పట్టుబట్టి మరీ టమాటా మార్కెట్ యార్డ్ని సందర్శించాలా అని చెప్పనేసి నిర్ణయం తీసుకుంటే అప్పటి వరకు మేము లిఖితపూర్వకంగా పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇచ్చిన ఈ గవర్నమెంట్ లాస్ట్ మినిట్లో పవన్ కళ్యాణ్ గారు మార్కెట్ యార్డ్లోకి రాకుండా అడ్డుకోవాలని పర్మిషన్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అప్పుడు డిఎస్పీ గారు, సిఈ అందరూ వస్తే కూడా పవన్ కళ్యాణ్ గారు, ఎస్పీ గారు కూడా ఒకటే చెప్పినారు, మీరు అనుమతిస్తే మార్కెట్ యార్డ్లోకి పోయి నేను రైతులతోనే మాట్లాడతా, మీరు అనుమతించకపోతే ఈ కదిరి హైవేలో రోడ్డు మీద కూర్చొని రైతులతో నేను మాట్లాడతానని చెప్తే ప్రభుత్వం దిగి వచ్చి అప్పుడు ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రైతాంగానికి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మదనపల్లి టమాటా రైతాంగం పరిస్థితి ఎట్లుందంటే 30 కేజీలు పుట్టి 150 రూపాయలు కూడా పోవడం లేదు. కనీసం వాళ్ళకు కూలీ గిట్టుబాటు కావడం లేదు. పైగా ఇంతకుముందు రైతాంగానికి సబ్సిడీ ఇస్తూ ఉన్నారు, దేని మీద, డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ చేశారు. నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు పోనీ గిట్టుబాటు ధర ఏమైనా కల్పిస్తున్నారంటే గిట్టుబాటు ధర లేదు. కాబట్టి జనసేన పార్టీని ఒకసారి రైతాంగం ఆస్వాదించి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వ్యక్తిగతంగా మేము మదనపల్లిలో వచ్చి ఇంట్రెస్ట్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి ఈ టమాటా స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్ అయితేనేమి, లేకపోతే టమాటా ప్రాసెసింగ్ ప్లాంట్ అయితే పెట్టి ప్రతి సంవత్సరం రైతులకు ఒక గిట్టుబాటు ధర అనేది ఫిక్స్ చేసి ఆ రేటుకి ప్రభుత్వమే కొనుగోలు చేసేటట్టు మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా లాస్ట్ ఎలక్షన్ లో ఎట్లాగైతే మిగతా ప్యాడీకి ప్రభుత్వము ఒక గిట్టుబాటు ధర కల్పించి ఆ రేటు తగ్గినా కూడా ఆ ధర మినిమం ప్రభుత్వం చెల్లించేటట్లు, ధర పెరిగితే ఆ లాభం రైతాంగానికి చేరేటట్లు ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ముద్దులు పెట్టి తల నిమిరి
నేను చాలా అమాయకుడిని అని చెప్పనేసి ఆయన ఓట్లు వేయించుకోవడం జరిగింది. నిజంగా ఎంత బాధాకరం అంటే ఈరోజు కూడా వార్తాపత్రికలు చదివితే అవినాష్ రెడ్డిని ఈరోజు రేపు అరెస్ట్ చేస్తారు. నిజంగా నేను అందరికీ పిలిపిస్తా ఉన్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ బతికి ఉంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని బతికి ఉంటే వాళ్ళ తమ్ముడి మీద, వివేకానంద రెడ్డి మీద ఈగ వాళ్ళు ఇచ్చేవాడండి. కడుపులో పెట్టి చూసుకున్నాడు వాళ్ళ తమ్ముడిని. అటువంటి తమ్ముడిని ఈ రోజు గొడ్డలితో ముక్కలుగా నరికి చెప్పి మళ్ళా పైకి మాకేం తెలియదు, మేము అమాయకులము, నాకు పేపర్ లేదు, నాకు టీవీ లేదు, నాకు డబ్బు లేదు, నేను మీ బిడ్డని అన్నాడు. బిడ్డ కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పెట్టిన క్యాన్సర్ గడ్డ కాబట్టి అతి త్వరలో ఆయన్ని గద్దె దించాలని చెప్పనేసి పిలుపునిస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మానవ సేవే పరమావధిగా ఏర్పడిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కుటుంబం చిల్లర రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్పర్సన్ గా కాపు భారతి ఎన్నికైనప్పటి నుంచి ఆ సంస్థను వైసీపీ జేబు సంస్థగా మార్చారని ఆరోపించారు. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ గా 2020లో కాపు భారతి బాధ్యతలు చేపట్టాక ఆ సంస్థ ఆశయాలను తొంగలోకి తొక్కుతున్నారని అన్నారు. గతంలో చైర్మన్ గా పనిచేసిన డాక్టర్ రామసుబ్బయ్య సేవాభావంతో ఆ సంస్థ కార్యకలాపాలను నిర్వహించారని గుర్తు చేశారు. వైద్యులు, సమాజ సేవకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులు ఇలా అనేక మంది రెడ్ క్రాస్ సొసైటీ అభివృద్ధికి పాటుపడ్డారని అన్నారు. కాపు కుటుంబం ఆ సంస్థలోకి ప్రవేశించాక సేవ ముసుగులో రాజకీయాలు చేస్తున్నారని, అవినీతి అక్రమాలకు కేంద్రంగా మార్చారని ఆరోపించారు. లక్ష్యంగా ముందుకు సాగాల్సిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని వీళ్ళు పూర్తిగా రాజకీయ రంగు పులిమి ఆ సంస్థను అన్ని విధాలా భ్రష్టు పట్టిస్తూ ఉంది కాపు రామచంద్రారెడ్డి కుటుంబం. ఎంతకు బరి తెగించినారంటే వీళ్ళు ఆ మధ్యకాలంలో ఈ సంస్థ తప్పుడు సర్టిఫికెట్లు కూడా ఇచ్చింది. మామూలుగా ఈ ప్రభుత్వము నర్సులు అట్లాగే ల్యాబ్ టెక్నీషియన్స్ వీళ్ళ పోస్టులు భర్తీ చేసేటప్పుడు సర్వీసు వాళ్ళు గతంలో ఎక్కడైనా పనిచేస్తే ఆ సర్వీస్కి సంబంధించి అనుభవానికి సంబంధించిన మార్కులు ఉంటాయి. వీళ్ళు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. ఒక అమ్మాయికి, అనిత అనే అమ్మాయికి సర్టిఫికెట్ ఇస్తే ఆ అమ్మాయి ఈ టెక్నీషియన్ కోర్సు ఎప్పుడు పూర్తి చేసిందంటే నవంబర్ 2017లో పూర్తి చేస్తే డిసెంబర్ 1వ తేదీ 2016 నుంచినే మా దగ్గర పనిచేసినట్టు సర్టిఫికెట్ ఇస్తుంది ఈమె కాపు రామచంద్రారెడ్డి మిసెస్. ఇట్లా తప్పుడు సర్టిఫికెట్లు, ఐఆర్సిఎస్ సర్టిఫికెట్లను కూడా బజార్లో పెట్టి అమ్మేసినారు. మరి ఇంత దారుణంగా ఈ వ్యవహారాలు ఉంటే దీన్ని కబ్జా చేసి రాజకీయ అవసరాలకు వాడుకుంటా ఉంటే దానికి సంబంధించిన వ్యవస్థ ఏం చేస్తూ ఉందని నేను అడుగుతా ఉన్నాను. దీనిపైన మేము గవర్నర్ గారికి కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. ఈ వ్యవహారాలన్నిటి మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించమని. ఎందుకంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అంటే దానికి ఒక మంచి పేరు, అద్భుతమైన పనితీరు. యుద్ధ సమయాల్లో కూడా గతంలో రక్తాన్ని సేకరించి అట్లాగే వైద్య సేవలు అందించిన గొప్ప సంస్థ. అట్లాంటి సంస్థ పేరు చెప్పి ఒక చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు వీళ్ళంటే ఏమనాలి వీళ్ళని? మొత్తం దానికి వైసీపీ రంగు బులిమి. ఒక రకంగా చెప్పాలంటే అనంతపురం ఐఆర్సిఎస్ ఈరోజు వైఆర్సిఎస్గా మారిపోయింది. సొసైటీ అనేది ఒకటి కామన్గా ఉంటే ఐఆర్ఎస్ వైసీపీ లాగా తయారైపోయింది. మరి ఇంత ఘోరంగా వీళ్ళ పనితీరు ఉంటే రాజకీయ అవసరాల కోసం ఒక ఉదాత్తమైన ఉన్నత ఆశయాలతో ఏర్పాటైన సంస్థని అడ్డంగా వాడుకుంటా ఉంటే దీనికి ఎవరు కళ్ళెం వేయాలా? జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే రేపు మళ్ళా ఎన్నిక జరుగుతూ ఉంది. రాజకీయ వాసనలు లేని సమాజ సేవకులకు అక్కడ అవకాశాలు కల్పించాలి. కానీ
ఆ సంస్థ సిద్ధాంతాలను భ్రష్టు పట్టించే వాళ్ళకి, అక్కడ అవినీతి అక్రమాలు చేసే వాళ్లకు, రాజకీయాలు చేసే వాళ్లకు ఆ సంస్థలో చోటు ఇవ్వకూడదని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేపు జరిగే ఎన్నికను జిల్లా కలెక్టర్ గారు స్వయంగా పర్యవేక్షించాలా. అట్లాగే ఈ సభ్యత్వం కూడా ఎప్పుడైతే ఈ ఐఆర్సిఎస్ మీద కాపు రామచంద్రారెడ్డి కన్నుబడిందో అప్పుడే అక్రమాలు చేయడం మొదలయ్యేది. అతను ఏం చేశాడంటే రాయదుర్గంలో ఉండే వైసీపీ కార్యకర్తలను, ఎఫ్ఈ షాప్ డీలర్లను సభ్యులుగా చేర్పించి అప్పటిదాకా దాదాపు 570-580 మంది సభ్యులుంటే దాన్ని 1300 పైచిలకు సంఖ్యను పెంచాడు. అంటే వీళ్ళందరూ బోగస్ సభ్యులని. ఐఆర్సిఎస్ అంటే ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రహీం అనే 9 ఏళ్ల బాలుడు తన తల్లిపై శారీరకంగా దాడి చేశాడని తండ్రిపై ఫిర్యాదు చేసేందుకు ఇస్లాంపేట పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. పోలీస్ స్టేషన్లో ఓ అధికారితో రహీం మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రహీం తండ్రి సుభాని ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చి అతని తల్లి సుభాంబిని కొట్టేవాడు. దీంతో బాలుడు రహీం తండ్రిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్టేషన్ ఎస్ఐ శివయ్య వెంటనే స్పందించి బాలుడి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇకపై భార్యను కొట్టినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మీ నాన్న తీసుకొని వచ్చేసి నేను పెడితే ఇక్కడ అదే నీకు అన్నం పెడతారు, స్కూల్కి ఎట్లా పంపిస్తారు, బట్టలు పంపిస్తారు, ఇవన్నీ పంపిస్తుందా? చూడు మీ నాన్న కదా ఇక అంతా కూడా చేస్తారు కదా. మమ్మీ చేసిందా? కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న స్టేట్ క్యాన్సర్ సెంటర్ పనులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తనిఖీ చేశారు. కర్నూలు జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న స్టేట్ క్యాన్సర్ సెంటర్ పనులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి మంత్రి విడుదల రజని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సీఎం జగన్ వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగానే క్యాన్సర్ చికిత్సలపైన కూడా ప్రత్యేక దృష్టి సారించి కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా రాష్ట్ర స్థాయి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రూపురేఖలు మార్చేందుకు ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకుని, ఎన్నో సంస్థలను తీసుకొని, రిఫార్మ్స్ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి కూడా ఒక మెరుగైన ఆరోగ్యం అందించాలనే ఏంతో మరి ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే మన జీజీహెచ్ కూడా నాడు నేడులో మనం చూసినట్టయితే దాదాపు 600 crores 500 crores-తో మనం నాడు నేడు కింద ఈ మన జీజీహెచ్ని కూడా మనము డెవలప్ చేసుకోబోతా ఉన్నాం. ఇదే కాదు, రాష్ట్రంలో మరి మన ముఖ్యమంత్రి గారు ఏవైతే 17 మెడికల్ కాలేజ్లు తీసుకురావడానికి ఏదైతే నడుము బిగించారో
దానికి సుమారు 8,500 కోట్ల వరకు కూడా ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. మరి ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా 3,820 కోట్లతో మనము ఉన్నటువంటి అన్నిటి కూడా మనము నాడు నేడు కింద అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాము. దాంట్లో భాగంగానే మన కర్నూలు బీజేపీ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ని కూడా మనము టాలీవుడ్ నటుడు కార్తికేయ హీరో నిఖిల్ సిద్ధార్థ తన భార్య పల్లవి వర్మతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి నిఖిల్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి ఆలయ అర్చకుల నుంచి ప్రసాదాలు, పట్టు వస్త్రాలు స్వీకరించారు. ఆపై ఆలయానికి వెలుపల నిఖిల్తో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇకపోతే నిఖిల్ సిద్ధార్థ గత ఏడాది మే 14న డాక్టర్ పల్లవి వర్మను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట తిరుమల సందర్శనకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముందుగా చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం రావడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. అలాగే కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా చాలా ఘన విజయాన్ని అందించారు ప్రేక్షకులు. అలాగే దానికి నేను ముందుగా చాలా రుణపడినాను వెంకటేశ్వర స్వామికి, ఎందుకంటే నేను బాగా నమ్ముతాను. చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నాను. అండ్ ముందుగా కార్తికేయ 2కి థ్యాంక్స్ చెప్తూ, అలాగే మా స్పై అని కొత్త సినిమా వస్తుంది, ఆ సినిమా ప్రమోషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది. అందుకే ముందుగా స్వామివారి దర్శనం చేసుకొని ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ రోజు నుంచి మా స్పై సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నాం. సో మీరందరూ మళ్ళీ ఒక సూపర్ అనుభూతి, కార్తికేయ 2 తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన అనుభూతి ఇండియా లెవెల్లో మీకు స్పై ద్వారా మీకు కలగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. గోవిందా గోవిందా. థ్యాంక్ యూ. కార్తికేయ 3 అన్నది నేను చందు మొండెట్టి ప్లాన్ చేస్తున్నాం సార్. ఈ ఇయర్ ఎండ్ నుంచి స్టార్ట్ అవబోతుంది. అండ్ అతి త్వరలో మీ కార్తికేయ 3 కూడా మేము ఇంతకుముందు చెప్పినట్టు 3Dలో రాబోతుంది. మేము ఓన్లీ కార్తికేయ 2 ఎండింగ్లో పెట్టాము సార్, 3 ఇంకా రిలీజ్ చేయలేదు. స్పై అన్న సినిమా ఇప్పుడు రైట్ నౌ అది రిలీజ్ అవబోతుంది. అనౌన్స్మెంట్ ఈరోజు రాబోతుంది. సో చాలా మంచి రోజు ఈరోజు. సో అందుకే ఫ్యామిలీతో పాటు వచ్చాను. అండ్ ఈ రోజు నుంచి మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. థ్యాంక్ యూ సార్. ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఇద్దరు సర్దుకుపోతే అసలు సమస్యలే ఉండవు. అలా కాకుండా వాదనకు దిగితే ఇద్దరి జీవితాలతో పాటు కన్న పిల్లల జీవితాలు కూడా నాశనమే. పిల్లలపై భార్యాభర్తలు ఇద్దరికీ బాధ్యత ఉంటుంది. అదే భార్యాభర్తలు విడిపోతే పిల్లలు ఎక్కువగా తల్లి సంరక్షణలోనే జీవిస్తారు. తల్లి సంరక్షణలో ఉన్న పిల్లల బాగోగులు చూసే బాధ్యత తండ్రిపై తప్పనిసరిగా ఉంటుంది. ఇవన్నీ అందరికీ తెలిసిందే. భార్యాభర్తలు విడాకులు తీసుకున్న తర్వాత భర్త తన పిల్లలను చూసుకోవడం కోసం భార్య ఇంటికి వెళితే పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది. మదనపల్లెలోని రామారావు కాలనీకి చెందిన బావాజీ అలియాస్ బాబ్జీకి మదనపల్లెకి చెందిన యాస్మిన్తో కొంతకాలం క్రితం వివాహమైంది. వీరికి 3 పిల్లలు సంతానం. బావాజీ చికెన్ సెంటర్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంతకాలం వీరి సంసారం బాగానే సాగింది. కానీ కుటుంబ కలహాలతో గొడవలు పడుతూ ఉండడంతో భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 10 రోజుల క్రితమే కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. తన పిల్లలను చూసేందుకు బావాజీ తన భార్య యాస్మిన్ ఇంటికి వెళ్ళాడు. తన భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు అతనితో గొడవకు దిగి ఇంటి లోపలికి రాకుండా అడ్డుకున్నారు. తన పిల్లలను చూసేందుకు వచ్చానని, పిల్లలను చూపించాలని బావాజీ గట్టిగా వాదిస్తూ ఉండడంతో అతనిపై పెట్రోల్ పోసి నిప్పి పెట్టారు. మంటల్లో చిక్కుకున్న అతను గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలను అదుపు చేశారు. 108కు సమాచారం అందించారు. వెంటనే 108 సిబ్బంది బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు బావాజీకి దాదాపుగా 90% కాలిన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీటిపారుదల రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి విమర్శ. 500 కోట్లు కేటాయిస్తే శ్రీశైలం సొరంగం పనులు పూర్తవుతాయని అయినా స్పందన లేదని వెల్లడి. కర్ణాటకలో కొనసాగుతున్న రసవత్తర రాజకీయం. బీజేపీ తరఫున తెలుగు స్టార్ కమెడియన్ హాస్య చక్రవర్తి బ్రహ్మానందం ప్రచారం.
హైదరాబాద్ షాద్ నగర్ సమీపంలో మసాజ్ సెంటర్పై పోలీసుల దాడి. 3 యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్టు చేసిన మాదాపూర్ పోలీసులు. నిందితుల వద్ద నుండి బంగారు గొలుసు, 2 మొబైల్ ఫోన్లు, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.